బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిని పరిశీలించేందుకు సీఎం స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న ప్యానెల్ పనులపై అధికారుల నుంచి సమాధానం తీసుకోనున్నారు. ప్రాజెక్టు భద్రతకు, నీటి నిల్వ సామర్థ్యానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కీలకమైంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్ ను ఆనుకుని సాగుతున్న సీపేజ్ నివారణ పనులను కూడా సీఎం సమీక్షించనున్నారు. ముఖ్యంగా బడ్రెస్ డ్యామ్ నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరంగా అధ్యయనం చేయనున్నారు. ఎగువ కాపర్ డ్యామ్ ను ఆనుకొని సాగుతున్న సీపేజ్ నివారణ పనులను కూడా సీఎం సమీక్షించనున్నారు. ముఖ్యంగా బట్రెస్ డ్యామ్ నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరంగా అధ్యయనం చేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సీఎం చంద్రబాబు అధికారంతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఇక ప్రాజెక్టు త్వరగా పూర్తవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులోకి రానుంది.